మొన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా చర్చించే సమయంలో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్స్ అలాగే కౌన్సిల్లో ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్స్ మధ్య ఎజెండాలోని అంశాల గురించి చర్చ బిగిన్ అవుతే దాంట్లో అసలు ఈ తెనాలి మున్సిపాలిటీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆలపాటి రాజేందర్ ప్రసాద్కి అనుకూలమైన గ్రూపు, ఆలపాటి రాజేందర్ ప్రసాద్కి వ్యతిరేకమైన గ్రూపు కౌన్సిల్లో ఉంది. తెలుగుదేశంలోనే 2-3 గ్రూపులు, ఒకటి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ అనుకూలమైన గ్రూపు, 2 వ్యతిరేక గ్రూపు. ఈ 2 గ్రూపులు తోడు టౌన్లో విచ్చలవిడిగా కౌన్సిల్ని అడ్డం పెట్టుకొని దోచుకోవటం చేశారు. దీంతో ఒక వర్గానికి సంబంధించిన అవినీతి ఇంకొకళ్ళు ఎక్కడ బయటపెడతారోనని వీళ్ళు భయపడిపోయి రామయ్య గారు, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్గా ఉన్న రామయ్య గారు చర్చ బిగిన్ చేయమని చెప్పంగానే తోటి కౌన్సిల్లో మహిళల్ని ప్రతిపక్ష సభ్యుల మీదకి పంపించటం, అంటే ఆ చర్చని డైవర్ట్ చేయటం, ఏదన్నా మాట్లాడితే కౌన్సిల్ని లేకపోతే ఇంకొకరిని తోలనాడారు అని చెప్పటం, కౌన్సిల్ ఏకగ్రీయంగా అయిపోయింది అని చెప్పుకోవటం. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళ దోపిడీ బయటపడిద్దని చెప్పి, వీళ్ళ యొక్క అవినీతులు బయటపడతాయి అని చెప్పి, ప్రతిపక్ష పార్టీ ఎక్కడ వీళ్ళ కరప్షన్ని బయటపెట్టిద్దానని చెప్పి వీళ్ళే అంశాలన్నీ ఆమోదించటం అయింది అంటాడు. ఏంది మొత్తం 110 అంశాలున్నా, 108 అంశాలున్నా, ఎన్ని అంశాలున్నా ఒక్క మాటతో సింగిల్ వర్డ్తో అంశాలు ఆమోదించటం అయింది, మీటింగ్ అయిపోయింది. మరి ఇంకెందుకు కౌన్సిల్ మీటింగు? కౌన్సిల్ మీటింగ్ దేనికండి? ఓకే, రైట్. ఇప్పుడు పదే తెలుగుదేశం పార్టీ ఈ కౌన్సిల్ అలాగే ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంగా వచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు ఇప్పటికైతే 100 కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం, దయచేసి ఇక్కడ ఉన్న కేబుల్ ఆన్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వీటిని వాస్తవాలను మీ అందరూ ప్రజెంట్ చేయండి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీకి 2014 వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇవాళకి 3 సంవత్సరాల్లో తెనాలి మున్సిపాలిటీకి ఖర్చు పెట్టింది 40 కోట్ల రూపాయలు. ఇది నా సొంత కవిత్వం కాదు, నేను టైప్ చేసిన పేపర్ కాదు, ఆన్ రికార్డెడ్ సమాచార చట్ట హక్కు కింద తీసుకున్నది. మున్సిపాలిటీ ఇచ్చింది. వార్డులు వైజ్గా ఉన్నాయి. 1వ వార్డు దగ్గర నుంచి 40వ వార్డు వరకు 40 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో. ఇది జనవరి 1వ తారీఖు, మొన్న జనవరి 1వ తారీఖు ఇచ్చింది. అంటే 40 కోట్ల రూపాయల అభివృద్ధి అని చెబుతూ ఉన్నారు. మరి ఈయన 100 కోట్లని చెబుతాడేంటి? తెలుగుదేశం పార్టీ పదే చెప్పిద్ది ఇప్పటికి తెనాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టామని. ఎక్కడ ఖర్చు పెట్టావా? ఇంకొకటి, తెనాలి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి దగ్గర 38 కోట్ల రూపాయలు మిగులు నిధులు ఉన్నాయి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీకి మేము క్లారిటీగా చూస్తున్నాం, తెనాలి మున్సిపాలిటీకి 5 పైసలు కూడా ఎమ్మెల్యే కానీ, అంటే ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు కానీ, సింగిల్ ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ ఎంపీ ఫండ్స్ నుంచి కానీ
తెనాలి మున్సిపాలిటీకి సింగిల్ ఎంపీ ఇవ్వలేదు. దీని మీద సవాల్ చేస్తున్నాను. మళ్ళీ నేను దమ్ముంటే రండి. తెనాలి మున్సిపాలిటీకి ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క సింగిల్ నయా పైసా మున్సిపాలిటీకి డెవలప్మెంట్కి వాళ్ళ ఇవ్వాలా. ఈ మాట మీద నేను నిలబడతా. ఎక్కడైనా చర్చకి నేను రెడీ. రండి మాట్లాడదాం. ఓర్నే ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. ఇది అథారిటేట్గా చెబుతున్నా నేను. మున్సిపాలిటీయే స్వయంగా సమాచార హక్కు కింద ఇచ్చింది. ఏమని ఇచ్చింది? తెనాలి పురపాలక సంఘానికి ఎంపీ ఎమ్మెల్యే ఏ గ్రాంట్ను వెచ్చించబడలేదు. ఇది వాస్తవం. ఇంకొకటి, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు రేపు 8వ తారీఖున ఆంధ్ర ప్యారిస్కి మకుటమైన తెనాలి రామలింగ కవి పేరు మీద ఒక ఆడిటోరియాన్ని నిర్మించారు. మేమందరం సంతోషపడుతున్నాం. సీఎం గారు వచ్చి ఇనాగరేషన్ చేస్తారని తెలిసినాక ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటంలా. ఎందుకు రావటం లేదంటే వాస్తు బాగోలేదంట. ఆయన ఓపెన్ చేసే అరిష్టం జరిగిద్దంట. దానికోసం ముఖ్యమంత్రి ఈరోజు ఓపెనింగ్ని ఆపుకున్నాడు. ముఖ్యమంత్రి ఓపెనింగ్కి రావటానికి రీజన్ ఏంటి అంటే వాస్తు బాగోలేదని, ఓపెన్ చేసి ఆయనకు అరిష్టం జరిగిద్దని. దీంతోపాటు చాలా అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేయాలని చెప్పి జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఎమ్మెల్యే వారం రోజులు తెగాడావుడి చేశారు. పాపం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలు. ముఖ్యమంత్రి గారు వస్తే ఈ మద్యం షాపులను చూడండియా చూపిద్దామని. కానీ ముఖ్యమంత్రి గారు రావట్లా తెనాలికి. అంటే ఈరోజు ఎంత పరిపాలన, ఎంత పిచ్చితో చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వాస్తు బాగోలేదని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కళావేదికి రావట్లేదని చెప్పి చెబుతూ ఉండారు. ఇంకో పక్క ఈ 5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన ఆడిటోరియం, అది గవర్నమెంట్ ఆదాయం కాదు. ఇంకా తెనాలి మున్సిపాలిటీలో గొప్ప విచిత్రమైన ఇదేంటి అంటే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి ఖర్చులు ఏ విధంగా వాడారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా సాక్షిగా ప్రజలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎడిదిరిగి అవాస్తవాలు చెబుతుంది. సరే, ప్రతిపక్ష పార్టీ మేము అవాస్తవాలు చెబుతున్నామో నిజాలు చెబుతున్నామో ప్రజలు అసెస్ చేసుకోండి. కానీ ఇది ఆన్ పేపర్, సమాచార చట్టం కింద తీసుకొని మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన పేపర్ ద్వారా వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గం తెలియజేస్తున్నది. ఇది అందరం నమ్మి తీరాల్సిందే. ఇది వాస్తవాలు. జన్మభూమి మీ ఊరు ప్రోగ్రాంకి తెనాలి మున్సిపాలిటీ ఖర్చు చేసిన ఖర్చు 30 లక్షల రూపాయల చిల్లర. ఇంకా విచిత్రం ఏంటంటే సంక్రాంతి సంబరాలకి 2,84,000 రూపాయలు మున్సిపాలిటీ ఖర్చుల కింద ఖర్చు చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి 6,000 ఖర్చు చేసింది మున్సిపాలిటీ పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడానికి. సంతోషం. అయితే టంగుటూరు ప్రకాశం పంతులు గారి జన్మదినోత్సవానికి మాత్రం 17,000 ఖర్చు చేసింది. కానీ మా సోదరుడు శ్రీనివాస్ గారు మేమందరం ఏడే ఉంటాం. తెనాలి మున్సిపాలిటీ ఈ 3 సంవత్సరాల్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి దండ వేయటం తప్పగా, ఆ దండ కూడా తెలుగుదేశం కార్యకర్తలో లేకపోతే వైఎస్ఆర్ కార్యకర్తలో లేకపోతే ఆదివేశ సోదరులు వేశారు. కానీ మున్సిపాలిటీ మాత్రం 17,000 రూపాయలు ఖర్చు చేసిందని చెబుతూ ఉంది. రణరంగ చౌక్ అభివృద్ధికి
5,40,000 రూపాయలు ఖర్చు చేసింది. అసలు రణరంగ చౌక్ అభివృద్ధి చేసింది ఎవరు? అప్పుడున్న 2 టౌన్ సిఏ శ్రీనివాసరావు. చందాలు వసూలు చేశాడు 3 టౌన్ సిఏ శ్రీనివాసరావు. చందాలు వసూలు చేశాడు, చివరికి తెనాలి నుంచే పోయాడు. దాతలు ఇచ్చారు, వీళ్ళు మాత్రం 5,40,000 రూపాయలు రణరంగ చౌక్ అభివృద్ధికి అని చెప్పి చెబుతూ ఉంటారు. మేము దీని ద్వారా ప్రజలు ఒకసారి తెలియజేసేది ఏంటంటే, ఈ వైఎస్ఆర్ పార్టీకి మేము ఆరోపించలా. మేము చెప్పే కాకి లెక్కలో, అధికార పార్టీ చెప్పే పిచ్చి లెక్కలో కాదు. ఈ భారత రాజ్యాంగం యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెనాలి, ఒక పౌరుడిగా సమాచార చట్టం ద్వారా మనకు కల్పించిన హక్కు ద్వారా తెలుసుకున్న విషయం ఇది. ఒకవేళ తప్పు అయితే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ తప్పున్నా సమాచార చట్టం కింద ఇచ్చింది కూడా తప్పు అవుద్ది. ఇది వాస్తవాలు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తెనాలి మున్సిపాలిటీలో కౌన్సిల్లో ఎమ్మెల్యే దోపిడీ, ఎమ్మెల్యేని చూసి కౌన్సిల్ అధికారులు ఇష్టారాజ్యంగా కౌన్సిల్కి 40 కోట్ల రూపాయల మిగులు నిధులు, ఇవాళ కౌన్సిల్కి వార్షిక ఆదాయం పన్నుల మీద దగ్గర 10 కోట్ల రూపాయలు వస్తూ ఉంది సంవత్సరానికి. 10 కోట్ల రూపాయల రెవెన్యూ తెనాలి మున్సిపాలిటీ పన్నుల రూపంలో కానీ దీంట్లో వస్తూ ఉన్నది. ఇంతవరకు ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ 5 పైసలను కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి తెనాలి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలా అంటే, ఈ పురపాలక సంఘంలో నివసిస్తున్న ప్రజలు ఈ పురపాలక సంఘ అభివృద్ధికి కట్టిన పన్నుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది తప్పగా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క 5 పైసలు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఈ తెనాలి పురపాలక సంఘ అభివృద్ధికి పాటుపడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఇంకా ఇది కాక సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మొన్నే అమృత స్కీమ్ కింద దగ్గర 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇది కాక ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు, ఇది కాక 13-14 వార్షికోత్సవ ఆర్థిక సంఘ నిధులు, వీటితో తప్పగా ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ మున్సిపాలిటీని డెవలప్ చేసే విధానంలో ఎక్కడా కూడా వీళ్ళ పాత్ర లేదు. ఎప్పుడైతే దీని మీద మాట్లాడుతున్నారో దీన్ని అడ్డుకోవటం కోసం కౌన్సిల్లో ప్రతిపక్ష పార్టీల్ని ఏదో ఒక సాకుతో స్తంభింపజేయటం, వీలు కాకపోతే సస్పెండ్ చేయటం, ఈ సిస్టమ్ని ప్రజలందరూ అర్థం చేసుకోమని చెబుతూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ మున్సిపాలిటీలో కరప్షన్ మీద, మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మున్సిపాలిటీలో పోరాడుతుందా కానీ ఇంకో రకంగా కాదు. ఒకసారి అనలైజ్ చేయండి. మున్సిపాలిటీలో ప్రతి సమస్యని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్లో లేవెత్తా ఉండారు, మీరు దాన్ని పట్టించుకోరు. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ సమస్యను ఎక్కడెత్తి వీళ్ళ అవినీతిని బయట పెడతారా అని ముందే రాటిఫికేషన్ చేసుకోవటం, రాటిఫికేషన్ కాదు అంటే ఎజెండా ఆమోదించామని చెప్పటం, లేదంటే కౌన్సిలర్ని సస్పెండ్ చేసామని చెప్పటం. ఈ రకమైన తెనాల్లో అభివృద్ధి కాదు అవినీతి జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా తెనాలి ప్రజలందరికీ త్వరలోనే వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తుంది. ప్రతి వార్డులో జరిగిన అవినీతిని, ఈ తెనాలి పట్టణంలో 40 వార్డుల్లో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాలతో సహా తెనాలి పట్టణ ప్రజలకి తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.